నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికలకి అంటే స్థానిక సంస్థల ఎన్నికలకి సమాయత్తం అవుతుంది. నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో తెలియదు, కానీ ప్రధాన రాజకీయ పక్షాలు, కూటమి పక్షాలు ఒకవైపు మోహరిస్తే, మరి ఇక్కడ సింహం సింగిల్గా వస్తుందని వైసీపీ ఓవైపు ఉంది. సింహం కాదని జనం తెలుస్తారు, అది వేరే విషయం. దీంతోపాటు ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న సంఘటనలని ఆలంబనగా చేసుకొని, ఆధారంగా చేసుకొని వాటి మీద ఉద్యమాలు నిర్మించి జనంలోకి వెళ్దామని ప్రయత్నం చేస్తుంది వైసీపీ. స్వతసిద్ధంగా వైసీపీకంటూ ఒక నిర్దిష్టమైన కార్యాచరణ ప్రణాళిక లేకపోవటమా, నిర్దిష్టంగా ఆలోచించలేకపోవటమా, లేకపోతే కోటరీ ప్రాబల్యమా, కొంత ఏమన్నా తగ్గిందేమని అనుకోవచ్చేమో కోటరీ ప్రాబల్యం. ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి గారు జనంలో కనిపిస్తున్నారు కాబట్టి, లేకపోతే ఆయన్ని కలవాలంటే చైనా వాళ్ళు దూకి చైనాలోకి ఎంటర్ అయినట్టే. అలా ఉంటారు. కోటరీలో ఒక నలుగురు ఉంటారు. ఆ నలుగురు చేసిన దాష్టీకాలు, దౌర్జన్యాలు అని అలాంటి కిట్టన వాళ్ళు అంటారు. అవన్నీ చేశారు లేదు నిజంగా మనకు తెలియదు, కానీ ఆ ఇంపాక్ట్ అయితే జగన్మోహన్ రెడ్డి గారి మీద పడింది. అది ఆయన ఒప్పుకోరు, ఎందుకంటే ఇవన్నీ ఆయన దాకా చేరవు. కోటరీ జల్లెడబట్టి దాంట్లో ఫిల్టర్ చేసి ఏవి ఆయనకి చెప్పాలో వాళ్ళకి అనుకూలమైన అవే చెప్తారు. సో ఈ మధ్య కొంత తీరు మారింది అని అంటున్నారు. చూడాలి. ఈ అంశాలన్నిటికీ సంబంధించి అసలు రాష్ట్రంలో వైసీపీ భవిష్యత్తు ప్రణాళిక ఏంటి? అసెంబ్లీకి బాగుంటారు, చెరువు మీద అలుగుతారు, వాళ్ళ ప్రణాళిక ఏంటి? మనకి నచ్చని వాళ్ళని మనకి ఎదురుపడకూడదు అంటే ఎట్లా? ఖచ్చితంగా ఎదురుపడతారు. ఎలా ఎదుర్కోవాలని ఒక విధానం లేకపోవటమా? వీటన్ని మీద సమగ్రంగా చర్చించడానికి, విశ్లేషించడానికి మనతో ఉన్నారు వైసీపీ అధికార ప్రతినిధి మసూన్ రెడ్డి గారు. మసూన్ రెడ్డి గారు నమస్తే. నమస్తే సార్. ఏమంటారు, చెరువు మీద అలుగుతున్నారా మీరు? వాస్తవన్ గారు, చెరువు మీద అలగడం అనేటువంటిది అసలు చెరువు ఎవరిది? మాదే కదా. అసలు రాష్ట్ర ప్రజలంతా కూడా మూకుమ్మడిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని సపోర్ట్ చేస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్ చేస్తున్నారు. ఈవెన్ 11 సీట్లకు పడిపోయినా మా ఓట్ బ్యాంక్ 40%. అది గుర్తుపెట్టుకోవాలి. మేము ఎందుకు చెరువు మీద అలగాలి చెప్పండి? అదే మీరు ఆ 40% దగ్గర ఆగిపోవటం, ఆ జేబులో పెట్టుకున్నారు ఆ 40%. మిగిలిన 60% మేము ఆ జేబులో లేము అని చెప్పి మీకు దూరం జరిగారు. సార్, ఇప్పుడు 40% ఓడిపోవడం అనేది ఏ రాజకీయ పార్టీకైనా సరే సహజం సార్. అంటే ఓడిపోయినంత మాత్రాన ప్రజల్లో మేము లేము, లేకుంటే జగన్మోహన్ నేను ఆ మాట అంటే ప్రజలు 40% మాత్రమే మీ ఓటర్లు, మీ ప్రజలు అనుకుంటున్నారు. మిగిలిన వాళ్ళ సంగతి మీరు ఇగ్నోర్ చేశారు కాబట్టి మీకు దుస్థితి వచ్చింది. సార్, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు మీకు ఒక విషయం చెప్పాలి సార్. జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకమైన డైలాగ్ అది. రాజకీయాల్లో ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మేము కులం చూడడం, మతం చూడడం, ప్రాంతం చూడడం, వయసులు చూడడం, చివరికి రాజకీయ పార్టీలు కూడా చూడడం, మాకు ఓటు వెయ్యిని తెలుగుదేశం అయినా సరే, బీజేపీ అయినా సరే, ఎవరైనా సరే అర్హతే ప్రామాణికంగా మా యొక్క ఫలాలను అందిస్తాం అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారి నినాదం. అటువంటిప్పుడు మేము ఈ 40% మాత్రం మేము ఎందుకు చూస్తాం? జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత, ప్రజల్లోకి వచ్చేసిన తర్వాత మీ గుడ్డల మీద చేసుకొని చెప్పండి, ఆ 40% కాకుండా మిగిలిన వాళ్ళు అందరూ కూడా మీతో కలిసి నడిచారా? సార్, ఇప్పుడు ఓటమిలో ఓపెన్గా చెప్పండి, ఏం పర్లా. ఇప్పుడు నేను ఖచ్చితంగా చెప్పగలను సార్. ఓటమికి ఖచ్చితంగా మేము సమాధానం చెప్పాలి ప్రజలకి. ఖచ్చితంగా ఓటమిని మేము కూడా యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేసి మా పార్టీలో ఏం జరిగింది, అంతర్గతంగా దేనివల్ల ఈ ఓటమి వచ్చింది అనేటువంటిది మేము ఖచ్చితంగా బేజూరు వేసుకొని జగన్మోహన్ రెడ్డి ఈరోజు ముందుకు పోతున్నాడు. దాంట్లో మెయిన్గా నేను ఒకటే చెప్తాను సార్. జగన్మోహన్ రెడ్డి గారు పరిశీలించిన పరిశీలనలో ఆయన నేర్చుకున్నటువంటి పాఠం, ప్రజల సమస్యలను మాత్రమే నేను పట్టించుకుంటూ ప్రజలకి అందుబాటులో ఉంటూ కార్యకర్తల్ని కొంచెం మాట విస్మరించారన్నటువంటి మాట మాత్రం వాస్తవంగా ఆయన కనిపెట్టాడు. దానికి ఈరోజు ముందేస్తున్నారు. అదే జగన్ 2.0. ఏదైతే ప్రజలను మాత్రమే కన్సిడర్ చేస్తూ, ప్రజలనే పాలిస్తూ, కార్యకర్తలు ఎవరైతే పనిచేశారో వాళ్ళని నేను కొంచెం చులకన భావంతో కొంచెం దూరంగా అవడం అనేటువంటిది వాస్తవం. దీనివల్ల నాకు కొంచెం పార్టీకి నష్టం జరిగిన మాట వాస్తవం. ఈసారి వచ్చేటువంటి పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి ఒక్క కార్యకర్త కూడా ముఖ్యమంత్రి, కార్యకర్తలే పరిపాలన చేస్తారు, కార్యకర్త కనుసరణలోనే నేను పరిపాలన చేస్తాను అనేటువంటి విధంగా ఈరోజు జగన్ కూడా తేడా ఉంది. ఇప్పుడు మీకు అంటే మీ కార్యకర్తలు మాత్రమే ఈ రాష్ట్ర ప్రజలుగా మీరు భావిస్తారా? నోనా సార్, రాష్ట్ర ప్రజలుగా భావించి కార్యకర్తలను విస్మరించిన జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రజలకు సమానంగా కార్యకర్తలు తీసుకుంటూ వస్తున్నట్టున్నాడు. సార్, మీరు ఈ మధ్య జీడి నెల్లూరులో చంద్రబాబు నాయుడు గారు ఒక మీటింగ్ పెట్టారు సార్. మీరు వినుంటారో లేదో. ఆయన మాట ఏంటంటే, ఎవరైనా సరే అధికారులు కానీ, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ, నాయకులు కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కానీ, నాయకులు కానీ మీరు పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ సహకరిస్తే మీ పార్టీ వాళ్ళని అయితే నేను సస్పెండ్ చేస్తా, అధికారులను అయితే సస్పెండ్ చేసి మిమ్మల్ని దూరం పెడతా. చూడండి ఎంత వీళ్ళిద్దరికీ పరిపాలనలో ఎంత వ్యత్యాసం ఉంది చూడండి. జగన్మోహన్ రెడ్డి గారికి
చంద్రబాబు నాయుడు గారికి. వ్యత్యాసం ఉంది, ఆయన 40 years అదే అది 40 years కాదు సార్. అంటే తమ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాత్రమే నేను చూసుకుంటాను అది కూడా చెప్పాడు. నాకు ఓటేసిన వాళ్ళు చూడకుండా నాకు ఓటేసిన వాళ్ళకి నేను చేయాలి, వాళ్ళు చూసుకోవాలి ఫస్ట్, మిగతా వాళ్ళు ఎందుకు చూస్తాను నేను అనే మాట కూడా అన్నాడు. కానీ జగన్మోహన్ రెడ్డి దగ్గర ఆ మాట రాలా. అది కూడా ఒక విధంగా చెప్పాలంటే మా పార్టీకి కొంచెం నష్టమే చేసింది అనుకుంటాను నేను. ఖచ్చితంగా నష్టమే చేసింది. ఖచ్చితంగా దానివల్ల కొంచెం నష్టమే జరిగింది. దానికి ఈరోజు నెక్స్ట్ 2029లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే ఆయన చుట్టూ కేవలం రెడ్లే ఉండాలి, ఇంకోళ్ళు ఎవరు ఉండకూడదా? వేరే ఎవరు చెప్పారు సార్? మీరే చెప్తున్నారు. ఇప్పుడు తలసాని రఘురామ్ గారు ఉన్నారని. నేను చెప్పలేదు ఆయన ఇప్పుడు మీరు తలసాని రఘురామ్ ఉన్నారు. తలసాని రఘురామ్ గారు ఎవరండి? ఆయన ప్రోగ్రామ్స్ అంతా కోఆర్డినేట్ చేసేది ఏంటిది కూడా తలసాని రఘురామ్ గారు. ఆయన కమ్మ సామాజిక వర్గం సంబంధించిన వాళ్ళు. ఇప్పుడు కొడాల నాని గారు ఉన్నారు, కొడాల నాని కూడా ఉన్నారు, పేరు నాని ఉన్నారు, పేరు నాని కాపు సామాజిక వర్గం చెందిన వాళ్ళు, కొడాల నాని కమ్మ సామాజిక వర్గం సంబంధించిన వాళ్ళు. రెడ్లు ఒక్కరు మాత్రమే లేదు సార్. ఖచ్చితంగా మీరు ఉన్న 2-3 రెడ్లని భూతత్వంలో చూపిస్తున్నారు. పేపర్లలో టీవీల్లో ఉండేటువంటి వాటిలన్నింటి కూడా భూతత్వంలో చూపిస్తున్నారు. ఒక సజ్జల రామకృష్ణారెడ్డి తప్ప ప్రత్యేకంగా రెడ్లు ఎవరున్నారు చెప్పండి? వీసారెడ్డి ఉన్నాడు, వెళ్ళిపోయాడు. సజ్జల రామకృష్ణారెడ్డి తప్ప ఇప్పుడు ప్రజెంట్ ఉండేవాళ్ళు మీరు అంటున్నటువంటి ఆఫీసులో ఆయన తప్ప ఇంకెవరున్నారు? అంటే ఒక రెడ్డి కూడా ఉండకూడదనే మీరు? ఒక రెడ్డి కూడా ఉండకూడదని కాదు. ఇప్పుడు మీరేమన్నారు ఇందాక, అందరినీ కలుపుకొని పోతున్నాను. మరి కోటరీలో రెడ్లు మాత్రమే ఎందుకు ఉంటున్నారు? అదే సార్, ఇప్పుడు తలసాని రఘురామ్ గారు అక్కడే ఉన్నారు, జగన్ అంటే ఎప్పుడు ఉంటారు, 24/7 ఉంటారు. లీవ్ అబౌట్ తలసాని రఘురామ్ అండి. నేను కేవలం ఆ ఇద్దరు గురించే కాదు, నేను చాలా ప్రముఖంగా బ్యాక్ బోన్ లాగా పనిచేస్తూ ఆయనకి అన్ని విషయాలు జరగకుండా అడ్డుపడుతున్న కోటరీలోని రెడ్ల గురించి మాట్లాడుతున్నాను సార్. జగన్మోహన్ రెడ్డి గారికి ఏ విషయం చేరకుండా అందవేసేటువంటి శక్తి ఎవ్వరికీ లేదు ఈ రాష్ట్రంలో. జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా కనీసం ఒక చిన్న గుండు సూదు కూడా పక్కకు గదిలేటువంటి పరిస్థితి మా పార్టీలో కానీ రాష్ట్రంలో కానీ ఎక్కడ కానీ లేదు. ఇదంతా కూడా ఈ తెలుగుదేశం పార్టీ పత్రికలు మాట్లాడుతున్నటువంటి అపోహలు మాత్రమే. ఈ కోటరీ అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు చెప్పినా ఏది చెప్పినా ఆయన సొంత నిర్ణయం కోసం పనిచేస్తాడు, ఆయన సొంత నిర్ణయంతోనే పనిచేస్తాడు. కానీ ఈ కోటరీలో వాళ్ళు చెప్పినట్టు పనిచేస్తారు, లేకుంటే ఆ 4 రెడ్లు ఉన్నారు కదా ఆ రెడ్ల మాట వింటాడు అనేటువంటిది అవాస్తవం. జగన్మోహన్ రెడ్డి స్వయం ప్రతిపత్తిగా స్వయంగా ఆయన ఒక ఐడియాలజీ కలిగినటువంటి వ్యక్తి. ఆ ఐడియాతో పనిచేస్తాడే కానీ ఆ ఐడియాని తీసుకొచ్చి ఈ కోటరీలో రెడ్లు ఉన్నారనేటువంటి రెడ్లతో పొలగడం అనేటువంటిది తప్పు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి కోటరీ అనేటువంటిది లేదు. ఆయన అందరికీ కావాల్సినటువంటి వాడు. ఏ కోటరీ వ్యక్తి చెప్పేటువంటి కోటరీలో ఉన్నటువంటి ఏ వ్యక్తి కూడా మాట కూడా వినడు. కాదుంటే అదేగా చెప్తున్నాడు. ఇప్పుడు మీరు బయటకు వెళ్ళిపోయాడు కదా విజయసాయిరెడ్డి గారు, ఆయనే కదా మనం కోటరీ అంటున్నాం, ఆయనే కదా పెద్ద కోటరీ. అంటే మీరంటే మీరు కదా సార్. జనరల్గా తెలుగుదేశం పార్టీలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఎవరిని కోటరీ అన్నారు? మెయిన్గా ఏదైతే విజయసాయిరెడ్డి ఉన్నారో విజయసాయిరెడ్డి గారిని కోటరీ అన్నాడు. ఆయన ఏమైపోయాడు? నా మాట ఏమి వినట్లేదు జగన్మోహన్ రెడ్డి, అసలు నా మాటే పట్టించుకోవట్లేదు అని చెప్పి బయట వెళ్ళిపోయాడు. అంటే దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది? జగన్మోహన్ రెడ్డి గారికి కోటరీ అనేది లేదు. ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి ఆదేశాలని ఇక్కడ అవలంబిస్తారే కానీ వీళ్ళు చెప్పినటువంటి ఐడియాలను జగన్మోహన్ రెడ్డి ఇంప్లిమెంట్ చేస్తాడనేటువంటిది కల్లా. అది జరిగే పనే కాదు. జగన్మోహన్ రెడ్డి గారి నేచర్లో, జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో ఏ ఒక్కరు కోటరీ అనేటువంటిది అవాస్తవం సార్. ఈ అభ్యర్థుల ఎంపిక విషయంలో కోటరీ ఏం పని చేయలేదా ఇంతకుముందు? వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఏం లేదా? ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు సార్ సూచనలు సలహాలు ఇస్తారు సార్. ఇప్పుడు రాయలసీమకి వెళ్ళామంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఉన్నారు. ఆయన గ్రౌండ్ లెవెల్లో ఎవరు ఏంది అనేటువంటిది చెప్పేటువంటి విధానం ఉంది. అదేవిధంగా పేరు నాని గారు ఉన్నారు, కొడాల నాని గారు ఉన్నారు, ఇంకా బొత్స సత్యనారాయణ గారు ఉన్నారు. ఇటువంటి పెద్ద లీడర్స్ ఉన్నారు. ఈ పెద్ద లీడర్స్ అసలు క్యాండిడేట్ సెలక్షన్స్లో మనం ఏం నిర్ణయాలు తీసుకోవాలి, ఏ క్యాండిడేట్ని సెలెక్ట్ చేసుకుంటే మనకు వచ్చేటువంటి లాభ నష్టాలు ఏంటంటిది జగన్మోహన్ రెడ్డితో చర్చిస్తారు. అతను జగన్మోహన్ రెడ్డి నిర్ణయం మేరకు క్యాండిడేట్ని ప్రకటిస్తారు. అంతేగాని వాళ్ళు చెప్పింది కూడా జగన్మోహన్ రెడ్డి గారు వినరు. వాళ్ళ సూచనలు సలహాలు తీసుకొని ఏది బెస్ట్, ఏది మనకు ఆమోదయోగ్యం ఉంటుందో అది మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు. చాలామంది చెప్తుంటారు ఆయన దగ్గరికి మీ నాయకులు ఎవరన్నా వెళ్ళినా, మీ ఎమ్మెల్యేలు, ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా మీ ఎమ్మెల్యేలు, మీ మంత్రులు వెళ్ళినా ఆయన ముందు ఇట్లా చేతులు కట్టుకొని నుంచోవటమే, ఆయన కూర్చోమన్న తర్వాత కూర్చోవటం, అట్లా ఫ్యూడలిస్టిక్ అప్రోచ్ తోటి బిహేవియర్ ఉంటుందని అంటారు. నిజమేనా సార్? అంటే నాకు తెలియదు సార్, ఎందుకంటే ఆయన అధికారంలో ఉన్నప్పుడు కలిసే అవకాశం దొరకలేదు, అధికారం కోల్పోయిన తర్వాత కూడా ఆ సందర్భం కుదరనియట్లేదు. అవి కూడా ఉన్నాయి, కొన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి. సో అందువల్ల మాకు తెలియదు కాబట్టి తెలియని మిమ్మల్ని అడిగి తెలుసుకుందాం సార్. జగన్మోహన్ రెడ్డి గారు నాకు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు నుంచి కూడా నాకు పరిచయం సార్. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి కాకముందు ఆయన ఎంపీ ఉండగా నాకు తెలుసు. ఆయన రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి కాకముందు నుంచి కూడా నాకు జగన్మోహన్ రెడ్డి గారితో పరిచయం సార్. ఆ రోజు నుంచి స్టిల్ టుడే
ఐఎమ్ ట్రావెలింగ్ విత్ జగన్మోహన్ రెడ్డి. ఏ రోజు కూడా మీరు ఏదైతే ఈ రోజు ఇప్పుడు సంభాషించారో అటువంటి విధి విధానాలు నేను ఎప్పుడూ గమనించలేదు సార్. ఆయన దగ్గర చేతులు కట్టుకోవాలి. ఒకసారి మీ పార్టీ ఆఫీస్ బయట వెళ్ళి మీరు చూడండి. అంటే కాసేపు మీరు మసూన్ రెడ్డి గారు వైసీపీ అధికార ప్రతినిధి కాదు, ఈ అటైర్లో లేకుండా ఒక మారువేషం వెళ్ళి నుంచోండి. ఎంతమంది సామాన్య జనానికి అక్కడ ఎంట్రీ దొరుకుతుంది? సార్ సమాజం ఎలా ఎలా జల్లెడ పడతారు అక్కడ మీరు వెళ్ళి చూడండి. ఎలా జల్లెడ పడతారు వెళ్ళి సార్. చూడండి. ఒక్కటి సార్, ఇప్పుడు మీకోసం ఉన్నారు, మీకోసం 100 మంది వస్తారు. 100 మందిలో మీరు కలవలేరు 100 మందిని. ఆ రోజుకి ఒక 10 మందో 15 మందో ఎవరికో ఇంటర్వ్యూస్ ఇచ్చి 10 మంది 15 మంది మీ టైం ఉండేది 10 మంది 15 మంది కలవడానికి. అదే నా పరిస్థితికి వచ్చారనుకో, నాకు 5 మంది వస్తారు. నా కోసం 5 మంది వస్తారు. 5 మందిని నేను గెలిచేస్తా. మీకోసం వచ్చిన 100 మందిలో మీరు 100 మందిని గెలవడానికి కష్టం. 50 మందిలో 20 మందిలో కలుస్తారు. కొంతమందిని వెనక్కి తిరిగి పంపేయడం అనేటువంటిది ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే జరిగింది అదే కదా సార్, మీ పాపులారిటీ, మీ 5 ఏళ్ల పరిపాలన అదే జరిగింది అదే సార్. కదా అంటున్నా. నేనేం చెప్పదలుచుకున్నానంటే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు దగ్గరకు వచ్చేటువంటి నేను మళ్ళీ చెప్తున్నానండి, చంద్రబాబు గారిని ఈ విషయంలో నేను అప్రిషియేట్ చేసి తీరతా. అదే సార్, ఆయన అందరినీ కలుస్తారు. నేను అందుకే సార్ చెప్తున్నది. నేను అందుకే చెప్తున్నా, రాజశేఖర రెడ్డి గారు నన్ను మిమ్మల్ని కంపేర్ చేస్తున్నా. సార్ రాజశేఖర రెడ్డి గారిని వదిలేండి సార్. రాజశేఖర రెడ్డి గారు దేవుడు, ఆయన వదిలేసింది. ఆయన గురించి ఇప్పుడు మనం చర్చించేటువంటి శక్తి నాకైతే లేదు. ఏ ప్రతి ఒక్కరిని ఆయన కలిసేవారు అంటున్నా నేను. ఎస్, ఆయన దేవుడు. ఆయన ఉన్నటువంటి ఆ రాజకీయ వ్యవస్థలన్నీ కూడా అవి డిఫరెంట్. ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ పరిణామాలు డిఫరెంట్. దానికి దీనికి మనం కంపేర్ చేయలేము. అంటే మిమ్మల్ని నన్ను కంపేర్ చేస్తున్నాను సార్. నా కోసం 5 మంది వస్తారు, 5 మందిని నేను గెలుస్తాను. మీకోసం 100 నుంచి 200 మంది వస్తారు. మీరు 5 మందిలో 10, నాకన్నా ఎక్కువ మందిని గెలుస్తున్నారు మీరు. నేను 5 మందినే గెలుస్తున్నా. నాకన్నా ఎక్కువ మందిని గెలుస్తున్నారు. 20 మందిని, 30 మందిని, 50 మందిని, 100 మందిని కూడా గెలుస్తున్నారు. కానీ వచ్చే 200 మందిలో మీరు 100 మందిని గెలిచినా సరే ఇంకొక 100 మంది తిరుక్కు వెళ్ళిపోయి వాసుదేవన్ గారిని నేను కలవలేకపోయాను, నాకు అపాయింట్మెంట్ లేదు అంటున్నాడు ఆయన. 5 ఏళ్ల పాటు ఇదే అదే సార్. ఇప్పుడు అదే సేమ్ ఇదే జరిగింది. వెళ్ళిన ప్రతిసారి ఇదే జరిగింది. పెళ్లి ప్రతిసారి కాదు సార్. 10 సార్లు పోయినప్పుడు, నేను అలాంటి సందర్భాలు అలాంటి వ్యక్తుల గురించి సార్ 10 సార్లు పోయినప్పుడు కనీసం ఒకసారైనా సరే అవకాశం ప్రతి ఒక్కరికి లభించింది సార్. అదైతే వాస్తవం సార్. అంటే ఒకటైతే నేను ఒప్పుకుంటాను సార్, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొంచెం స్క్రూటినైజ్ చేసి వదిలిన మాట అయితే వాస్తవం. ఇప్పుడు కూడా అంతే కదా. లేదు డిఫరెంట్. మీరు రండి సార్. ఏంటంటే ఒక్క నిమిషం, మానసికంగా మీరు ఒక భ్రాంతిలో ఉన్నారు. మీరే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, ఏదో కొన్నాళ్ళు లీవ్ పెట్టా నేను అని చంద్రబాబు గారు పరిపాలిస్తున్న దృక్పథంలో మీరున్నారు. మీ ఆలోచనతో అంతే, ఏమీ మారలా సార్. జగన్మోహన్ రెడ్డి గారు ప్రాక్టికల్గా ఉండేటువంటి మనిషి. ముఖ్యమంత్రిగా ఉన్నాడా లేదా అనేటువంటిది ఆయన ఖచ్చితంగా తెలుసు. ఆయన గ్రౌండ్ లెవెల్లో ప్రజలతో మమేకమై ప్రజానాయకుడు, ఆయన ప్రజల్లో పుట్టిన నాయకుడు. ఆయన ఏమి ఎన్టీ రామారావుని వెన్నుపోటు పొడిచి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన మాదిరిగా ఈయన వచ్చి ఎవరినో ఒక పార్టీని పెరుక్కొని వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి అయిన వ్యక్తి కాదు. ఎందుకంటే ఈయన స్వతహాగా రాజశేఖరుడు కొడుకు అయి ఉండొచ్చు. రాజశేఖరుడు కొడుకు అయినంత మాత్రాన ముఖ్యమంత్రి కొడుకులు చాలామంది ఉన్నారు ఈ రాష్ట్రంలో. కానీ ఏ ముఖ్యమంత్రి కొడుకుకి దక్కినటువంటి గౌరవం, అటువంటి చరిష్మా జగన్మోహన్ రెడ్డికి దొరికింది. చాలా మంది కొడుకున్నారు, జనార్దన్ రెడ్డి గారు కొడుకున్నారు, చాలా మంది ఉన్నారు. ఏ ఒక్క ముఖ్యమంత్రి కొడుకు కూడా సాధించలేనటువంటి విజయం జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. జగన్మోహన్ రెడ్డి గారి కష్టం అది. రాజశేఖర రెడ్డి గారి బలం. ఆ రికార్డుని లోకేష్ గారు బద్దలు కొట్టబోతున్నారు. ఎట్ట సార్? ఆయన పార్టీ పెట్టి, తెలుగుదేశం పార్టీని వదిలేసి ఆయన పార్టీ పెట్టి ఆయన స్వతహాగా ఎన్నికలకు పోయి ఆయన ముఖ్యమంత్రి అయితే జగన్మోహన్ రెడ్డిని బద్దలు కొట్టినట్టే సార్. ఇప్పుడు లోకేష్ మాటలు చెప్తున్నారు కాబట్టి నేను మాట్లాడక తప్పదు సార్. జగన్మోహన్ రెడ్డి గారి ప్లేస్లో నేనున్నా, మీరున్నా మంత్రి. ఆ రోజు 2014లో లోకేష్ గారు మంత్రి అయ్యారు సార్. ఎట్టయ్యారు? ఆయన వార్డు మెంబర్గా కూడా గెలవాల. వార్డు మెంబర్గా కూడా గెలవని వ్యక్తి ఒక పంచాయతీరాజ్ మంత్రి ఎట్టయ్యారు? మెజారిటీతో గెలిచాడు. తర్వాత విషయం సార్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కొడుకుగా ఉంటే ఏదో ఒక రోజు గెలుస్తారు సార్. గెలుపు ఏదో ఒక రోజు వరిస్తుంది. అట్టని చెప్పిన అతను గొప్పతనం కాదు అది. 2014లో మంత్రి ఎట్టయ్యాడైనా? పంచాయతీరాజ్ శాఖ మంత్రి. నేను మీరు అయ్యుంటారా ఆ రోజు? చంద్రబాబు నాయుడు కొడుకు కాబట్టి వార్డు మెంబర్గా కూడా గెలవని ఆయన ఒక మంత్రి అయ్యాడు, పవర్ఫుల్ మంత్రి అయ్యాడు. అటువంటి పరిస్థితి మీకు జగన్మోహన్ రెడ్డికి సబ్స్టిట్యూషన్ కాదు సార్. ఆయన ఎన్ని జన్మలు అయితే జగన్మోహన్ రెడ్డి సబ్స్టిట్యూషన్. మీ పార్టీ దగ్గరికి రండి, ఏమైనా మారారా అలాగే ఉన్నారా? ఏం మారాలి సార్? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సార్. అదే ఏది బాధితుల్ని కాకుండా దానికి కారణమైన నిందితుల్ని, నేరగాళ్ళని వెళ్ళి కలిసి భరోసా యాత్రలు చేయటం, వాళ్ళ బుగ్గల పుణికి తలనిమరి ముద్దులు పెట్టుకోవటం నుదుటి మీద. ఏంటిది అసలు? వాట్ ఈస్ ద కైండ్ ఆఫ్ మెసేజ్ యూ విష్? సార్ నేను ఒకటే చెప్తాను సార్. ఈ ఓదార్పు యాత్రలు చేస్తున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు, అవి 2 రకాలు సార్. ఒకటి, ఒక పార్టీలో లేనటువంటి వ్యక్తులను కూడా వాళ్ళ కూడా పోయి ఓదారుస్తున్నాడు. జస్ట్
అమ్ముకునేవాళ్ళు అదే సార్ నేను అట్లాంటి వాళ్ళ? నన్ను పూర్తిగా చెప్పలేండి సార్. మీకంటికి ఆ విధంగా కనబడుతుంది సార్. మా జగన్మోహన్ రెడ్డి గారు విధానంలో రండి సార్. ఇప్పుడు ఏదైతే ఈ కృష్ణలంకలో సాయి కృష్ణ అనేటువంటి ఒక అబ్బాయిని వాళ్ళ ఇంటికి పోయి పరామర్శించాడు. అప్పటిదాకా అసలు సాయి కృష్ణ ఎవరో తెలియదు, విజయలక్ష్మి అంటే ఎవరో తెలియదు, అసలు సాయి కృష్ణ ఏం జరిగిందో తెలియదు ఈ ప్రపంచానికి. మీకు తెలియదు, నాకు తెలియదు సార్. మీరు ఇంత ఒక వ్యవస్థలో ఇంత పెద్ద ఒక టీవీ ఛానల్లో వ్యవస్థలో ఉన్నారు, మీకు కూడా తెలియదు ఆ విషయం. నాకు తెలియదు, నిజంగా నేను కూడా ఒప్పుకుంటాను, నాకు కూడా తెలియదు. జగన్మోహన్ రెడ్డి గారు పోయి సాయి కృష్ణ అనేటువంటి ఒక అబ్బాయికి ఈ విధంగా జరిగింది అని చెప్పని వాళ్ళ తల్లిని గారిని పరామర్శించిన తర్వాతే అది వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ఆయన పోగానే ఫస్ట్ పవన్ కళ్యాణ్ లేచాడు, చంద్రబాబు నాయుడు లేచారు. గాంజా బ్యాచ్ల్ని, రౌడీ షీటర్స్ని పోయి పరామర్శిస్తున్నాడు. రౌడీ షీటర్లు అన్నా గాంజా బ్యాచ్ అన్నా జగన్మోహన్ రెడ్డికి ఇష్టం అనేటువంటి మాటలు మాట్లాడారు. అది వాళ్ళ యాంగిల్. జగన్మోహన్ రెడ్డి గారి యాంగిల్ ఏంది? ఒక అబ్బాయిని తీసుకొని వచ్చి లాకప్లో పెట్టి ఇంచుమించుగా 3 నెలల తర్వాత చనిపోయాడు, లాకప్ డెత్ అయిపోయాడు. ఆ లాకప్ డెత్ అయిన తర్వాత ఆ సిస్టంలో ఆ యొక్క బాడీ ఏమైంది, ఆ బాడీని ఎక్కడ కాల్ చేశారు, ఆ బూడిద కూడా ఏమైంది, కనీసం 32 టెరాబైట్ల డేటాని క్యాన్సిల్ చేశారు. పోలీస్ స్టేషన్ పరిధిలో 32 టెరాబైట్ 4 డిస్కులు 8 టీబీ డిస్కుల్ని 4 డిస్కుల్ని 32 టెరాబైట్ల డిస్కుల్ని క్యాన్సిల్ చేశారు, డిలీట్ చేశారు. డిలీట్ చేసినట్టు మీకు ఎవరు చెప్పారు? డిలీట్ లేదు కదా సార్. ఇప్పుడు ఉంటే దాన్ని చెప్పాలి కదా. ఇన్ని రోజులు ఎక్కడో దాచారేమో, ఇస్తారేమో. అదే సార్, ఎప్పుడు ఇస్తారు? ఎన్ని సంవత్సరాల తర్వాత ఇస్తారు? దర్యాప్తు జరుగుతుంది కదా సార్. ఇప్పుడు ఏదైతే జరిగిందో ఇది జరిగిందని చెప్పని ఆ సిఐ చెప్పుకుంటుంటే డిఎస్పి చెప్పాలి, డిఎస్పి చెప్పుకుంటుంటే సిపి చెప్పాలి, సిపి చెప్పుకుంటే డీజీపీ చెప్పాలి. వీళ్ళెవరు కూడా దీంట్లో ఉన్నటువంటి డేటాని ముందు ఇన్ని రోజులుగా మీరు తీసుకురాకుండా ఉంటే ఎప్పుడు చెప్తారు సార్? హెబియస్ కార్పస్ పిటిషన్ వేసిన తర్వాత కూడా ఆ డేటాని చెప్పుకుంటా ఉంటే ఇంకెప్పుడు చెప్తారు? ఇది సార్, ఇది డేటా చెప్తారనేటువంటిది రూల్డ్ అవుట్. డేటా అంతా కూడా ఎరేస్ట్ చేశారు. మొత్తం ఇప్పుడు డేటా లేదు కాబట్టి డేటాని ఎరేస్ట్ చేస్తూ డెప్త్ చేస్తూ దాని కాల్ చేస్తూ బూడిది కూడా ఇవ్వకుండా ఉంటే వ్యవస్థలంతా దుర్వినియోగం అవుతున్నాయి. పోలీస్ వ్యవస్థ నీరు గారిపోతుంది. ప్రజలకు పోలీస్ వ్యవస్థ అన్నా రాజకీయ వ్యవస్థ అన్నా కానీ ఒక భావన, సద్భావన పోతుంది అనేటువంటిది. ఆ వ్యవస్థలను కాపాడాలన్నటువంటి ఉద్దేశంతో వ్యవస్థల్ని ఓదార్చాడు పోయాడు జగన్మోహన్ రెడ్డి గారు. రైట్. నేను ఇంకా 2-3 ఉన్నాయి, చెప్పండి. ఇప్పుడు ఇతని విషయంలో ఎవరు సీదిరి అప్పలరాజు గారి అబ్బాయి విషయంలో వెళ్ళి మాట్లాడాల్సింది అవసరం ఏమొచ్చింది? ఇప్పుడు యాక్సిడెంట్ చేశాడు అబ్బాయి, ఇంకోళ్ళని తీసుకొచ్చి అక్కడ పెట్టిన దాని మీద కేసు అయింది. సీదిరి అప్పలరాజు గారు వెళ్ళి నా మీద ఇవే కాదు ఇంకా 11 కేసులు పెట్టాను. ఇప్పుడు మీ బాధ ప్రపంచానికి బాధ కాకూడదు కదా? కరెక్టే. మీ బాధ ప్రపంచానికి బాధ. ఇప్పుడు అది అయిపోయింది, అది ఏదో యాజ్ పర్ ప్రొసీజర్ వాళ్ళు పోతారు పోలీసులు. దాన్ని ఎట్లా తప్పుపడతారు మీరు? సార్, ఇప్పుడు సీదిరి అప్పలరాజు దగ్గరికి జగన్మోహన్ రెడ్డి గారు పోయిద్ది అంటే ఒక పార్టీలో ఉన్నటువంటి కార్యకర్త, అది ఆయన మంత్రా లేకుంటే ఇంకొక పర్సన్ అంటే పక్కన పెడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుడిగా ఆయనకి జరిగినటువంటి అన్యాయం, ఆయనకి జరిగినటువంటి కష్టం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి వాళ్ళని ఓదార్చాల్సిన అవసరం, వాళ్ళకి భరోసా ఇవ్వాల్సినటువంటి అవసరం పార్టీ హెడ్గా, కుటుంబ పెద్దగా జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. అది తప్ప ఒప్ప అనేది పక్కన పెట్టండి. అంటే అది పార్టీ బయట పోయిన తర్వాత మా పార్టీ ఇంటర్నల్గా మేము మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే, మన పార్టీలో కష్టం వచ్చింది, మన పార్టీలో ఇప్పుడు నా కొడుకు ఉన్నాడు సార్, నా కొడుకు తప్పు చేసినా కానీ నా కొడుకుని వెన్నుదండి ఉండి కాపాడి బయటికి తీసుకొని వచ్చి అతనికి చివాట్లు పెట్టడమో తిట్టడమో అనేటువంటిది చేయాల్సిందిగా కుటుంబ పెద్దగా నా బాధ్యత. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా కుటుంబమే. వాళ్ళు తప్పు చేశారు ఒప్పు చేశారు పక్కన పెడితే ఆ కుటుంబానికి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక భరోసా ఇవ్వాలి. భరోసా ఇవ్వకుండా పార్టీ హెడ్గా, కుటుంబ పెద్దగా జగన్మోహన్ రెడ్డి ఫెయిల్యూరే కదా. ఫస్ట్ ఇంటికి కలిసి కదా రచ్చ గెలుచుకోవాలా, ఇంటికి వెళ్ళాలి ఫస్ట్. అది ఇంటికి వెళ్ళడం కోసం వెళ్ళిపోయాడు. నెక్స్ట్ ఇప్పుడు ఇదే మాదిరిగా వాళ్ళ ఎమ్మెల్యే కూడా 2024లో డిసెంబర్ 7వ తేదీ వాళ్ళ ఎమ్మెల్యే కొడుకు కారుతో ఒక కుటుంబాన్ని ఒక ఆటోలో పోతుంటే ఆటోను కొట్టి ఒక వ్యక్తి చనిపోయాడు సార్. అతను కూడా ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి అతి నిరుపేద కుటుంబమైనటువంటి వ్యక్తి. ఈరోజు ఆ కుటుంబంలో వ్యక్తులు కూడా చెప్తున్నారు, మాకు 5 లక్షలు ఇస్తామన్నారు, మాకు ఉద్యోగం ఇస్తామన్నారు, మా బాధితులందరినీ కూడా కాపాడుకుంటామన్నారు, వాళ్ళందరికీ కూడా సాయం చేస్తామన్నారు. కానీ మాకేం లేదు, మమ్మల్ని బెదిరిస్తున్నారు. ఈరోజు చంపేసింది ఆ ఎమ్మెల్యే కొడుకే, డ్రైవ్ చేస్తున్నది ఎమ్మెల్యే కొడుకే.
ఎమ్మెల్యే కొడుకు ప్లేస్లో ఇంకొక వ్యక్తిని తీసుకొచ్చి పెట్టారు, వాళ్ళ డ్రైవర్ని తీసుకొచ్చి పెట్టారు అని చెప్పని ఈరోజు వాళ్ళు నిర్మోహమానంగా చెప్తున్నారు. కానీ దానికి కూడా ఇదే విధంగా కేసులు సీతారామరాజు మీద ఏ విధంగా కేసులు పెట్టారో అదే కేసులు కూడా మీ ఎమ్మెల్యే మీద పెడితే ఓకే రైట్, రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్. చంద్రబాబు నాయుడు గారు నిస్సంకోచంగా బాగా పరిపాలిస్తున్నారు. ఆ రోజు ఎందుకు అడగలేదు మీరు? సార్ ఇప్పుడు అంటే వాళ్ళు సీతారామరాజు కొడుకు కష్టం వచ్చింది కాబట్టి పాతకేస్తారు కాదు సార్, ఎప్పుడు వెలుగులోకి వస్తుంది అప్పుడు అడగగలుగుతాం. కానీ మేమే ఈ ఇంటెలిజెన్సీ పెట్టుకోవట్లేదు. రైట్ అండి, మీరు వేరే జిల్లా కావచ్చు, ఆ జిల్లా మీ వైసీపీ అవును సార్, ఇప్పుడు అప్పుడే మాట్లాడాలి. అడగకపోవడం తప్పు కాదు సార్, మేము అడిగితే చేయాలనేటువంటిది ప్రభుత్వం యొక్క పద్ధతి కాదు కదా. ఏది జరిగిందో అది నువ్వు ఏ విధంగా ఇప్పుడు మేము అడిగితే చేశారా సీతారామరాజు మీద యాక్షన్స్? అడగకపోయినా చేశారు కదా. మరి అదే విధంగా దాని మీద కూడా యాక్షన్ తీసుకోవాలి కదా. ఎందుకు తీసుకోలేదు? ఆ రోజు మార్చామని చంద్రబాబు తెలియదా? ఆ రోజు డ్రైవర్ని మార్చాలని చంద్రబాబు తెలియదా? స్థాయిలో జరిగే ప్రతి విషయం చంద్రబాబు తెలుస్తుంది అని అనుకోవటం అది ఓకే. ఇప్పుడు తెలుసు కదా సార్, ఇప్పుడు వెలుగులోకి వచ్చింది తీసుకుంటారు. బాధితులే చెప్తున్నారు కదా. మరి ఎప్పుడు తీసుకుంటారు? ఎన్ని సంవత్సరాల తర్వాత అడుగుతున్నారు కదా. వాళ్ళ దగ్గర ఉన్న సమాధానం ఏంటంటే, ఎవరైనా సరే మా పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు ఇన్వాల్వ్ అయితే మేము ఇమీడియట్గా వాళ్ళని సస్పెండ్ చేస్తున్నాం అని చెబుతున్నారు. చేశారు కూడా. గుంటూరులో చేసింది ఏంటి? మీకు అది చేత అయిందా మీ 5 ఏళ్ల పాలనలో? మీకు గుంటూరులో జరిగిన ఇన్సిడెంట్ కూడా చెప్తున్నారు సార్. గుంటూరులో జరిగిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి స్టేట్మెంట్ వచ్చిన తర్వాత మాత్రమే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పందించిన తర్వాత మాత్రమే ఆ వ్యక్తుల పైన యాక్షన్ తీసుకున్నారు. కావచ్చు చూడండి. అంటే మీరు చెబితే గానీ పోలీసులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సోషల్ మీడియాలో ఈ పోస్టులు పెట్టి ఈ విధంగా ఒక మహిళని వ్యవస్థలను చేసి కొట్టారు అనేటువంటి విషయాన్ని జగన్మోహన్ రెడ్డి స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాతనే చంద్రబాబు నాయుడు స్పందించాడు. చంద్రబాబు నాయుడు దానిపైన యాక్షన్ తీసుకున్నాడు. అప్పుడు దాకా చంద్రబాబు నాయుడుకి తెలియదా? ఎంత దూరం ఉంది చంద్రబాబు నాయుడుకి? వేరే జిల్లా అంటే తెలియదు అన్నారు మీరు. ఇప్పుడు గుంటూరులోనే జరుగుతుంది. చంద్రబాబు నాయుడు నివాసానికి అత్యంత సన్నిహితమైనటువంటి ప్లేస్ అది. బాలడు దూరం 10 కిలోమీటర్ల లోపలనే ఉంటుంది. అటువంటిప్పుడు చంద్రబాబు నాయుడుకి ఇది కూడా తెలియలేదా? మరి ఎందుకు స్పందించలేకపోయాడు? మరి ఎందుకు 2 రోజుల తర్వాత యాక్షన్ తీసుకున్నాడు? 2 రోజుల వరకు చంద్రబాబు నాయుడుకి పోలేదా వేవ్స్? జగన్మోహన్ రెడ్డి గారు స్పందించిన తర్వాతే తీసుకున్నాడా? సరే, మరి కావల్లో ఇదే విధంగా తరహాలో జరిగింది కదా. కావల్లో ఒక గిరిజన మహిళని వివస్త్రం చేశారు కదా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొట్టాడింది కదా. మరి ఎందుకు వాళ్ళని సస్పెండ్ చేయలేదు? వాళ్ళని ఎందుకు మరి పార్టీలో నుంచి తొలగించలేదు? మీరు ఆమె మీదనే కేసు పెట్టారు, గిరిజన మహిళ మీద కేసు పెట్టారు. ఎందుకు చేశారు ఆ పని? అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పందించిన తర్వాత కూడా మీరు ముందుకు రావటం లేదు. మీ కార్యకర్తలను కాపాడుకునే పరిస్థితుల్లో మీరున్నారు. మీకు ఒక న్యాయం, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఒక న్యాయం, ప్రజలకు ఒక న్యాయం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఒక న్యాయం. సరే, అంటే ఎంతసేపు ఈ కేసులు, లేకపోతే రోడ్డు ప్రమాదాలు, లేకపోతే ఇంకోటో అప్పటికప్పుడు జనరేట్ అవుతున్న డెవలప్మెంట్స్ని ఆసరాగా చేసుకొని, ఆధారంగా చేసుకొని, ఆలంబరంగా చేసుకొని ఏదో జనంలోకి వెళ్ళి ఓ 10 రోజులు కనపడేసి నెలలో చేస్తే సరిపోతుంది, అధికారం దానంతరం అదే వచ్చేస్తుంది అనే భావనలోకి నమ్మకంతో ఉన్నారా మీరు? సార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది వేరే వాడి యొక్క ఫెయిల్యూర్ని నిచ్చెనగా వేసుకుని ఎక్కేటువంటి పార్టీ కాదు సార్. ఇది పుట్టుకలోనే జగన్మోహన్ రెడ్డి గారు 3648 కిలోమీటర్లు సుదీర్ఘమైనటువంటి పాదయాత్ర చేశారు కదా. కరెక్ట్గా అక్కడికే వస్తున్నా. ఆ రోజున కలిసిన జనాన్ని ఈ రోజున కలవలేకపోవటానికి గల కారణం ఏంటి? కోటరీ కాదా సార్? ఇప్పుడు కోటరీ అనేటువంటిది ఆ రోజు పరిస్థితులు. ఇప్పుడు ఈ రోజు కూడా ఇంకొక 6 months 1 year వెయిట్ చేయండి సార్. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లో ఏ విధంగా మెమరీ అవుతాడో, ప్రజల్లో ఏ విధంగా కలుస్తాడనేటువంటిది అర్థమవుతుంది మీకు. అంటే ప్రతి నిత్యం కూడా ఏదైతే పాదయాత్రలో కలిసినటువంటి వేలాది మంది జనాలు కలుస్తున్నారో ఆ విధంగా కలవడం అనేటువంటిది జరగదు సార్. ఐ డూ అగ్రీ. బట్ ఈరోజు సార్ ఈరోజు నేను ఒకటి అడుగుతున్నా, చంద్రబాబు గారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నా లేకపోయినా మీరు గమనించండి, 9 ఏళ్ళు ఆయన హీ వాజ్ అవే ఫ్రమ్ పవర్. మొన్న 5 ఏళ్ళు లేరు, 14 ఎలా అప్పుడు ఎలా ఉన్నాడు, ఇప్పుడు అలాగే ఉన్నాడు. ఆయనలో ఏమన్నా మార్పు ఉందా? మీకెందుకు అధికారంలోకి రాగానే ఆ దర్పం వచ్చేస్తుంది? సార్ మీకు మళ్ళా చెప్పాను సార్, చెప్పాలి సార్. చంద్రబాబు నాయుడు గారికి వచ్చేటువంటి జనాలు, ఆయనకు ఉండేటువంటి చరిష్మా, ఆయన్ని కలవడానికి వచ్చేటువంటి వాళ్ళు లిమిటెడ్ పీపుల్స్. ఓన్లీ వాళ్ళు ఆయన దగ్గరకు వచ్చేది బిజినెస్ మ్యాన్స్, బ్యూరోక్రాట్స్. సామాన్యులు చూపించిన సామాన్యులు అనేటువంటిది వేలలో లెక్క పెట్టారు సార్. ఆయన కలిసేది ఎంత మీరు చూసారంటే బిజినెస్ మ్యాన్స్, బ్యూరోక్రాట్స్ కలుస్తారు ఆయన్ని ఎక్కువ మంది. జగన్మోహన్ రెడ్డి అట్టగా సార్, ఆయన కిందకు వచ్చి సెక్రటేరియట్ వచ్చి చూస్తే సామాన్యులు సామాన్యులు నేను చూసా సార్. ఈ రోజు కూడా జగన్మోహన్ రెడ్డికి రోజు 1000 మంది కలుస్తున్నారు సార్. ఈ రోజు కూడా మీరు రండి, మీరు నాతో కూడా రండి. మీతో పాటు వచ్చి నేను ఆయన కలిస్తే దాంట్లో గొప్పే ఉందండి.
కాదు కదా సార్. ఇప్పుడు ఎందుకు మీరు అంటే మీకు చూపించడం నాకు తెలుసు, నేను చూడగలను. ఆ ఫిల్టర్ల వ్యవస్థ ఎందుకు మీకు? ఎందుకు ఫిల్టర్ ఏం అంటే భయాలు మిమ్మల్ని వెంటాడుతున్నాయి సార్, ఒక రోజు వెళ్ళి కలవాలనుకుంటున్నప్పుడు ఏ భయాలు మిమ్మల్ని వెంటాడుతున్నాయి? మీ కోటరీని చెప్పండి సార్. ఒక రోజుకి ఇంతమందిని ముఖ్యమంత్రి గారు కలవగారు, మాజీ ముఖ్యమంత్రి అంటే అంతమందిని తీసుకుంటారు. ఊరికే ఏదో దిగి ఫోటో కాదు కదా, వారి బాధలు వినాలి కదా. వాళ్ళు ఎందుకు వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి? ఎందుకు వచ్చారు? వాళ్ళ సమస్య ఏంటి? ఆ సమస్యకి పరిష్కారం ఏంటి చెప్పాలంటే, నేను ఏదో దారిలో పోతా ఉంటే, ఇప్పుడు మామూలుగా ఇప్పుడు మీరు చెప్తున్నారు, రోడ్ షోలో పోతా ఉంటే హాయ్ హాయ్ అంటూ మనం తాకేసి ఫోటో తీసుకుంటూ పోతూ ఉంటారు. కానీ ఫోటో కాదు కదా ఆంతర్యం. ఫోటో తీసుకున్న దాని వల్ల వచ్చిన ఆదాయం ఏంటి? ఒక సమస్య మీద ప్రతిపక్ష నాయకుడి దగ్గరికి పోతా ఉంటే ఆ సమస్య ఏంటి అనేది క్షుణ్ణంగా వినాలా, ఆ సమస్యను గురించి పరిష్కారం ఏంది అనేటువంటిది వాళ్ళకి చెప్పగలగాల. ఊరికే కలవడం వల్ల వేస్తే కదా సార్. అందుకని లిమిటెడ్గా 1000 మందినో 1500 మందినో 2000 మందినో కలిసేటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. దాంట్లో మొహమాటం ఏం లేదు. కాకపోతే ఎక్కువ మంది వస్తారు కాబట్టి, వేలల్లో వస్తారు కాబట్టి, అందరినీ కలవలేకుంటున్నారు కాబట్టి, తిరిగిపోయే వాళ్ళు ఎక్కువగా ఉంటారు కాబట్టి ఈ విధమైనటువంటి ప్రక్రియ వస్తుంది. చంద్రబాబు నాయుడుకి బ్యూరోక్రాట్స్ వస్తారు, మా కామన్ పీపుల్స్ వచ్చేది వందల్లో ఉంటారు. తప్పది, వందల్లో ఉంటారు సార్, వందల్లో ఉంటారు. వందల్లో వచ్చి ఆయన కలుస్తున్నారు. అదే వందల్లోనే ఉంటారు. ఇక్కడ వందల్లో కాదే వేలల్లో ఉంటారే. ఒక మనిషి ఆఫీస్కి వెళ్ళండి, మీరు వాళ్ళ జాతీయ కార్యాలయానికి వెళ్ళండి, వందలు కాదు వేలల్లో ఉంటారు సార్. ఖచ్చితంగా మీరు గత 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఎత్తుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాక్షేత్రంలోకి వచ్చిన తర్వాత ఎంతమందిని కలిసి ఉంటారు? లైఫ్ లాంగ్ చంద్రబాబు నాయుడు ప్రజాక్షేత్రంలోకి వచ్చిన తర్వాత ఎంతమందిని కలిసి ఉంటారంటే, మీరు ఒక్కసారి సర్వేగా ఎత్తుకుంటే జగన్మోహన్ రెడ్డి గెలిచిన దాంట్లో కనీసం 10% కూడా చంద్రబాబు నాయుడు మమేకమైనాడు. ఇప్పుడు జనాల్లో మమేకం అవ్వడం అనేటువంటిది జగన్కి వెనతో పెట్టిన విద్య. జనాల్లోనే పుట్టిన నాయకుడైన ఆయన మమేకం కాకుండా ముఖం చాటేటువంటిది ఏమి ఉండదు, అవసరం ఉండదు. మెడికల్ కాలేజీలకు సంబంధించి మీరు చెప్పారు, మేము ఇన్ని తీసుకొచ్చాం, గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఎన్ని చేసామని. అధికారంలో ఉన్నప్పుడు చెప్పుకోలేపారు. మీరు మెడికల్ కాలేజీలు కట్టించారనే విషయం మీరు కాదు చెప్పింది, చంద్రబాబు గారు చెప్పారు ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత. ఇంత ఘోరమైన వైఫల్యం మీ పరిపాలనా కాలంలో ఈ వేరేది ఉండదేమో. మీరు అవి మేము కట్టాము, మేము కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుకున్నాం, ఇలా తీసుకొచ్చాము, ఇప్పుడు అవి వెళ్ళిపోతున్నాయని ఎవరు? చంద్రబాబు గారు బయటకు చెప్పిన తర్వాత అది తెలిసింది. అంటే మీరు చేసిన అతి కొద్ది మంచి పనుల్లో, ఐ రిపీట్, అతి కొద్ది మంచి పనుల్లో ఇదొకటి ముఖ్యమైనది. 98% పక్కన పెట్టండి, వాళ్ళు ఏదో అంటుంటారు, నేనైతే నాకు అవగాహన లేదు. బట్ మంచి పనులు 2-3 ఉన్నాయి. అది కూడా చెప్పుకోలేని మీ దుర్బలత్వం దేనికి సంకేతం అండి? సార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ఫెయిల్యూర్లో మీరు ఏదైతే చెప్పారో అది 100% కాదు సార్, 1,00,000% నేను యాక్సెప్ట్ చేస్తున్నాను. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు మంచి చేశారో ఆ మంచిని చెప్పుకోలేకపోవడం, ఇది అసలు నాకు తెలిసి ఫెయిల్యూర్లో ఫస్ట్ ఫెయిల్యూర్ ఇదే అనుకుంటున్నాను. అంటే మనం చేసినటువంటి మంచిని ప్రజలకు చెప్పుకోలేకపోవడం. ఒకటి సార్, 4 పోర్ట్లు కట్టాడు, 10 ఫిషింగ్ హార్బర్లు కట్టాడు, 6 ఫిష్ ల్యాండ్ సెంటర్స్ కట్టాడు కదా, కట్టాడు. అదేవిధంగా సార్ నాడు నేడు స్కూల్స్, నాడు నేడు ద్వారా 44,000 స్కూల్స్ కట్టాడు, 15,000 ఇది సచివాలయాలు కట్టాడు, 10,000 హెల్త్ సెంటర్లు కట్టాడు, ఆర్బీకేలు కట్టాడు. ఇవన్నీ నిజమే. ఇవన్నీ చెప్పాల్సిన మీ కమ్యూనికేషన్ విభాగం చెప్పలేకపోయింది సార్. జగన్మోహన్ రెడ్డి గారికి ఫెయిల్యూర్లో ఫస్ట్ ఫెయిల్యూర్, ద ఘోరమైనటువంటి వైఫల్యం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచిని చెప్పుకోలేకపోవడం. ఆయన చెప్పలేడండి, మీరేం చేస్తున్నారు? అదే సార్, పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు విమర్శించట్లేదు సార్, ఆయన చెప్పలేడు. పార్టీ ఫెయిల్యూర్లో ఇది భయంకరమైనటువంటి మేజర్ ఫెయిల్యూర్ సార్. 17 మెడికల్ కాలేజెస్ తెచ్చినటువంటి ముఖ్యమంత్రి ఈ భారతదేశంలో ఒక్కసారిగా ఎవరు లేరు సార్, జగన్మోహన్ రెడ్డి గారు. సార్, ఇప్పుడు మనకు భారతదేశంలో మన ఆంధ్ర రాష్ట్రం వచ్చిన తర్వాత గత 100 సంవత్సరాల్లో వచ్చిన మెడికల్ కాలేజ్ 17 సార్. గత 100 సంవత్సరాల్లో వచ్చిన మెడికల్ కాలేజ్ 17. దాంట్లో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ 4, మిగతా అన్ని ప్రైవేట్ కాలేజే. మీరు చెప్పేది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వచ్చినప్పటి నుంచి చెప్తున్నాను, అంటే చెప్తున్నా, నేను దాన్ని చెప్తున్నాను. 17 మెడికల్ కాలేజ్, 4 మెడికల్ కాలేజ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, మిగతా అన్నీ కూడా ప్రైవేట్ మెడికల్ కాలేజ్. ప్రైవేట్ మెడికల్ కాలేజ్లో అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రుల యొక్క ప్రమేయం ఉండదు. వాళ్ళు ఎవరు తెచ్చుకుంటారు, చేస్తారు, ఇనాగరేషన్ మాత్రం ముఖ్యమంత్రిని పిలుస్తారు. మిగతా 4 మెడికల్ కాలేజ్లో కూడా ఇనాగరేషన్ అయిన మెడికల్ కాలేజ్లో ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు ఫినిష్ చేస్తే మన చంద్రబాబు నాయుడు గారు ఓపెన్ చేశారు, పాలకొల్లు మెడికల్ కాలేజీ ఓపెన్ చేశాడు. రెండోది కాంగ్రెస్ గవర్నమెంట్ 2 మెడికల్ కాలేజ్ ఫినిష్ చేస్తే అది చంద్రబాబు నాయుడు గారు ఓపెన్ చేశారు. ఇంకోటి అదే విధంగానే ఇంకోటి చంద్రబాబు నాయుడు గారు
ఇంకొకటి కూడా అదే విధంగా ఓపెన్ చేశారు కాంగ్రెస్. మళ్ళీ రెండోసారి కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే అంటే 4 మెడికల్ కాలేజ్, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఓపెన్ చేస్తే చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఈ 4 మెడికల్ కాలేజ్ కూడా చంద్రబాబు నాయుడు గారు తెచ్చినట్టు కాదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజ్ తెచ్చారు సార్. 17 మెడికల్ కాలేజ్లో 6 మెడికల్ కాలేజ్ ఆయనే ఓపెన్ చేశాడు, ఆయనే పూర్తి చేశాడు, ఆయనే ఇనాగ్రేట్ చేశాడు. ఒకటి మాత్రం పూర్తిగా కంప్లీట్ చేసి ఇనాగ్రేషన్ టైంకి గవర్నమెంట్ మారిపోయిన దానివల్ల చంద్రబాబు నాయుడు గారు ఇనాగ్రేట్ చేశాడు. ఇంకెన్ని ఉన్నాయి? 10 ఉన్నాయి సార్. 10లో పులివెందుల మెడికల్ కాలేజీ ఒకటి సార్. ఆ 10లో పులివెందుల మెడికల్ కాలేజీకి నేషనల్ మెడికల్ కౌన్సిల్ 50 సీట్లు ఇచ్చింది. ఏది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత 50 సీట్లు ఇస్తే చంద్రబాబు నాయుడు గారు మెడికల్ కౌన్సిల్కి ఏం చెప్పాలా? కేంద్ర ప్రభుత్వంలో కూడా వాళ్ళ కూటమే ఉంది. నేను 50 మెడికల్ సీట్లు నాకు చాలదు, ఇంకొక 50 ఇవ్వండి, పులివెందుల మెడికల్ కాలేజీకి 100 సీట్లు ఇండి అని అడగాల నిజంగా ముఖ్యమంత్రి అయితే. ఆయన ఏం చేశాడు? 50 సీట్లు నాకు వద్దు, నేను నడపలేను అని చెప్పి వెనక్కి పంపించాడు. సార్ మెడికల్ సీట్లు వచ్చినట్టు 50 మెడికల్ సీట్లు వస్తే 50 మంది మన బెడ్లు డాక్టర్లు అయితే రాష్ట్రానికి ఎంత ప్రయోజనం ఉంటుంది అనేది ఆలోచించకుండా నాకు వద్దు, నేను నడపలేనని చెప్పని పంపించేశాడు. పంపించి ఈ 10 కాలేజీని కూడా పీపీపీ అనే సిస్టంలో ఒక ముసిగేసి ప్రైవేటైజ్ చేయడానికి ముందుకెళ్ళిపోయాడు. మరింత మెరుగైన వైద్య సేవలు అందించే సార్ ఉద్దేశంతో అదే సార్ పీపీపీ ద్వారా ఎంత మెరుగైన ఉద్యోగ సేవలు ఉద్దేశాయి అనేటువంటిది ప్రజలకి తెలుసు, మీలాంటి మేధావులకు కూడా తెలుసు. ఎవరైనా సార్ ప్రైవేట్ వ్యవస్థ వచ్చినప్పుడు మెరుగైన వైద్య సేవ డబ్బులు ఇస్తే అందిస్తారు సార్. డబ్బులు లేకుండా మెరుగైన వైద్య సేవ అందించాలంటే ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచేటువంటి సంస్థలకు మాత్రమే అది వీలవుతుంది. జనరల్గా ప్రైవేట్ హాస్పిటల్స్లో మెరుగైన వైద్య సేవ ఉంటుంది, నేను ఒప్పుకుంటున్నాను, ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు అపోలో హాస్పిటల్కి పోతాం, లేకుంటే ఇంకొక హాస్పిటల్కి పోతాం, యశోదాకి పోతాం. యశోదాలో మెరుగైన వైద్య సేవ ఉంటాయి, లేదనట్లేదు. మీరు యశోదాకి పోతే ఎంత అవుతుంది, అపోలోకి పోతే ఎంత అవుతుంది? అది సామాన్యుడు భరించగలడా? సామాన్యుడికి నడ్డి విరిగిపోతుంది, వాడు లైఫే నాశనం అయిపోతుంది ఒకసారి ఆ మెడికల్ కాలేజ్ మెట్లు ఎక్కేసి కిందకు వస్తే. కానీ మెరుగైన వైద్య సేవలు ప్రజలకు అందించాలంటే ప్రభుత్వ హయాంలోనే, ప్రభుత్వ చేతుల్లోనే వైద్యం ఉండాలి. ఆయన పీపీపీ మోడల్లో పెట్టారు, ఏదో ఆయన తంటాలు ఆయన పడుతున్నారు. సెల్ఫ్ రిలయంట్ అంటే స్వయం సమృద్ధి దిశగా వాటిని నడిపిస్తామనే ఉద్దేశంతో ఆ నిర్ణయాన్ని అయితే నేను స్వాగతిస్తాను, తప్పట్ను. రెండోది కొట్టాలి సార్, నేను చెప్తున్నానండి, ఒక్క నిమిషం, లెట్ మీ కంప్లీట్. రెండోది ఎవరు ఆ కాంట్రాక్ట్ తీసుకునే వాళ్ళని బెదిరిస్తారా మీరు? అవును సార్. ఒకటి సార్, ఇలా బెదిరించడం వల్లే మిమ్మల్ని జనం దూరం పెట్టారు. జనం దూరం పెట్టినా పర్లేదు సార్, కానీ నీతి నిజాయితీగా ప్రజలకి ఏ విధమైనటువంటి పరిచర్యలు కావాలో, ఏ విధమైనటువంటి ఏర్పాట్లు ప్రజలకు కావాలో, ప్రజల కోసం బెదిరించింది జగన్మోహన్ రెడ్డి గారు బెదిరించింది నేను స్వాగతిస్తున్నాను. ఏం సార్, ఆఫ్టర్ ఆల్ అయినా ఒక పులివెందుల ఎమ్మెల్యే సార్, ఆఫ్టర్ ఆల్ సార్ పులివెందుల ఎమ్మెల్యే, ఆయన బెదిరింపులకి మీరు భయపడేది ఎందుకు భయపడతారు? మీరు చెప్తారు కదా సార్, ఆఫ్టర్ ఆల్ పులివెందుల ఎమ్మెల్యే, మీ హోమ్ మినిస్టర్ చెప్తుంది కదా, ఆఫ్టర్ ఆల్ పులివెందుల ఎమ్మెల్యేనే, ఆయనకే సార్ మీ భయపడేది? ఇంత పెద్ద వ్యవస్థలు పెట్టుకుని మీరేది భయపడేది? దాంట్లో నీతి ఉంది కాబట్టి భయపడుతున్నారు, దాంట్లో నిజాయితీ ఉంది కాబట్టి భయపడుతున్నారు, దాంట్లో నిజంగా ఏం చేయాలని. సరే, ఈ కాంట్రాక్టర్లు భయపడ్డారు, ఇండస్ట్రియలిస్టులు ఎందుకు భయపడి రాష్ట్ర ప్రభుత్వానికి మెయిల్స్ పెడుతున్నారు? సార్ ఈరోజు ఇండస్ట్రీ గురించి మీరు చెప్తున్నారంటే నేను చెప్తున్నాను సార్, ఇండస్ట్రీని భయపెట్టేది ఎవరు సార్? ఈరోజు భారతీయ సిమెంట్ని ఎవరు భయపెడుతున్నారు? భారతీయ సిమెంట్ ఇంచుమించుగా 7,000 కోట్ల రూపాయలు జీఎస్టీ రూపంలో కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి 7,000 కోట్లు కట్టింది. దాంట్లో ఎందుకు ఆగడాలు చేస్తున్నారు? దాని ఇంట్లో పనులు ఎందుకు కప్పేస్తున్నారు? ఈరోజు సుప్రీంకోర్టు కూడా మీకు ముటికేలేస్తుంది. మీరు పెట్టుబడులు తెచ్చిన పెట్టుబడులు ఎంత? 6,000 కోట్లు పెట్టుబడులు తెచ్చారు ఆంధ్ర రాష్ట్రానికి ఈ 2 సంవత్సరాల్లో. వెళ్ళిపోయిన పెట్టుబడి ఎంతో తెలుసా? 10,000 కోట్లు. 10,000 కోట్ల పెట్టుబడిని మీరు బయట జరివేశారు. 6 సంస్థలు బయటకు వెళ్ళిపోయాయి సార్. దాని విలువ 10,000 కోట్లు. మీరు తెచ్చిన సంస్థల్లో 6,000 కోట్లు మీరు తెచ్చారు. 4,500 ఈ ఎంఎస్ఎంఈలు మూతపడ్డాయి. 4,500 ఎంఎస్ఎంఈలు మూతపడ్డాయి ఈ 2 సంవత్సరాల్లో. ఎన్ని ఉద్యోగాలు పోయినాయి? 48,000 ఉద్యోగాలు పోయినాయి ఎంఎస్ఎంఈల ద్వారా. ఇదే మీరు చేసేది రాష్ట్రానికి? ఇదే మీరు తెచ్చేది పెట్టుబడులు? అంటే రూపాయికి 99 పైసలకి భూములు అమ్ముకోవడం తప్ప మీరు తెచ్చిన పెట్టుబడులు. వైజాగ్ తీసుకొచ్చిన అద్భుతమైన డేటా సెంటర్లు మీ కళ్ళకి కనబట్లేదా? చెప్తాను సార్, చెప్పంటారా డేటా సెంటర్ గురించి? అది గూగుల్ డేటా సెంటర్ కదా సార్, అదానీ డేటా సెంటర్. ఆల్రెడీ అదానీ డేటా సెంటర్తో జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఆల్రెడీ స్టార్ట్ చేయడం జరిగింది. కాకుంటే పేరు మార్చారు. దాన్ని పేరు ఎందుకు మార్చారంటే, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సంతకం, ఎంఓయూల్లో చేసిన సంతకాలు, ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు గూగుల్ పేతో చేసిన సంతకాలని మీరు ఒకసారి పరిశీలించాలి. ఆ రోజు అదానీకి చేసినటువంటి సంతకాల్లో నాకు ఈ విధంగా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఇంతమంది ఉండాలా, 1,00,000 మంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉండాలా, అటువంటి పరిస్థితుల్లోనే దీన్ని యాక్సెప్ట్ చేస్తాను, ఇన్ని ఉద్యోగాలు ఇవ్వాలి అనేటువంటి ఒక
కండిషన్స్తో దాంట్లో సంతకాలు పెట్టడం జరిగింది. ఇన్సెంటివ్స్ ఎంత ఇచ్చారు సార్? అప్పుడు 2,000 కోట్లు ఏదో ఇన్సెంటివ్ ఇచ్చారు. ఆ ఇన్సెంటివ్ కోసం ఈరోజు పేరు మార్చి గూగుల్ డేటా సెంటర్ గెలిచి పెట్టి ఎంత పెట్టుబడులు పెట్టారు సార్? 86,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టారు సార్. దాంట్లో ఇన్సెంటివ్ ఇచ్చింది ఎంత తెలుసా? 22,000 కోట్లు. 22,000 కోట్లు ఇన్సెంటివ్ ఇస్తూ 86,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టిస్తున్నారు. దాంట్లో ఉద్యోగాలు ఎన్ని? డేటా సెంటర్లో ఉద్యోగాలే ఉంటాయి. మ్యాక్సిమం పట్టుమని 1000 నుంచి 2,000 ఉద్యోగాలు 3,000 ఉద్యోగాల కన్నా ఎక్కువ రావు డేటా సెంటర్లో. అది డెవలప్మెంట్ సెంటర్ కాదు. ఇంకా కూడా ప్రజలను మోసం చేయడం కష్టం సార్. డేటా సెంటర్ అన్ని దేశాల్లో తరివేస్తే ఇది ఎకో సిస్టమ్ దెబ్బతింటుందని చెప్పని భారతదేశానికి వచ్చింది అది. మరి మీరు అనుకున్నటువంటి సుందర పిచ్చాయో లేకుంటే ఎవరు ఉన్నారు తమిళనాడుకి సంబంధించిన ఆయన కదా, మరి ఆయన తమిళనాడులో పెట్టుకుంటే మీ రాష్ట్రానికి ఎందుకు పెట్టాడు? 22,000 కోట్ల ఇన్సెంటివ్ తమిళనాడు ఇవ్వదు. మీరు అనుకున్నటువంటి ఫ్రీ కరెంట్ ఇవ్వదు. మీరు అనుకున్నటువంటి లక్షల లీటర్లు వాటర్ ఇవ్వదు. మీరు అనుకున్నటువంటి భూమి ఇవ్వదు. మీరు అనుకున్నటువంటి ప్రాతిపదికన చేసేటువంటి ఏవి కూడా ఇవ్వదు. అందుకని చెప్పి తమిళనాడుకి పోకుండా మీ రాష్ట్రానికి వచ్చింది. 22,000 కోట్లు ఇన్సెంటివ్ ఇస్తూ మీరు ఇచ్చేటువంటి ఉద్యోగాలు 2,000, 3,000 ఉద్యోగాలు. ఇది సార్ గూగుల్ డేటా సెంటర్. సరే, ఇప్పుడు ఫైనల్గా ఒక విషయం చెప్పండి. మున్సిపల్ ఎలక్షన్స్ వస్తున్నాయి. మీకు ఏ జిల్లా చూసినా ఆ జిల్లా నుంచి మీ ఎమ్మెల్యేనో మాజీ మంత్రి అరెస్ట్ అవుతున్నారు, రకరకాల కేసులు అరెస్ట్ అవుతున్నారు. మిమ్మల్ని జిల్లాలో నడిపించే నాయకత్వం లేదు. మీ నాయకుడు ఆయనకి ఇష్టం వచ్చి తప్పితే బయటికి రాడు, ఈ జనం అనుకుంటున్నమాట. మరి ఎట్లా ఫేస్ చేస్తారండి మున్సిపల్ ఎలక్షన్స్ని? సార్ ఇప్పుడు వీళ్ళు అరెస్టులు, మీరు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సార్. 2014, 2019లో జగన్మోహన్ రెడ్డి గారు 60 చిల్లర ఎమ్మెల్యేలు కలిసి దాంట్లో 23 మందిని ఎమ్మెల్యేలు తీసుకున్నాడు చంద్రబాబు నాయుడు. 23 మంది ఎమ్మెల్యేలు తీసుకున్నారు సార్. 23 మంది ఎమ్మెల్యేలు తీసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో సింబల్తో గెలిచినటువంటి నలుగురికి టీడీపీ ప్రభుత్వంలో మంత్రి పదవులు ఇచ్చారు సార్. అది ఎంత గౌరవం చూడండి. అంటే 22 నియోజకవర్గాలు ఖాళీ అయిపోయి 22 నియోజకవర్గాలు ఓడిపోయా 2019లో? లేదు కదా. ఒక నాయకుడు అరెస్ట్ అయితేనో లేకుంటే ఒక నాయకుడు వెళ్ళిపోతానో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వీర్యం అవుతుందంటే అది అవివేకం సార్. అది ఎందుకంటే ప్రతి ఒక్క నాయకుడు, ప్రతి ఒక్క కార్యకర్త కూడా నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి, ప్రతి కార్యకర్త జగన్మోహన్ రెడ్డి సార్. ఒక్క కార్యకర్త చాలు సార్ నియోజకవర్గాన్ని, ఆ ఏరియాని నడిపించడానికి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రాస్ రూట్ లెవెల్లో, ఒక వార్డు స్థాయిలో కూడా చాలా బలంగా ఉండేటువంటి పార్టీ. ఖచ్చితంగా ఆ పార్టీని ఎదుర్కోవాలంటే చాలా కష్టం. అందువల్ల ఒక నాయకుడు ఎమ్మెల్యే అరెస్ట్ అయితేనో లేకుంటే ఇంకొకరు లేకపోతేనో పార్టీ నిర్వీర్యమయ్యే పరిస్థితి లేదు సార్. ఖచ్చితంగా మున్సిపల్ ఎన్నికల్లో రెట్టింపు ఉత్సాహంతో కార్యకర్తలంతా కూడా పనిచేస్తారు. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభావం ఏందో చూపిస్తారు ఈసారి. రైట్, థ్యాంక్ యూ మసూరెడ్డి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇదండి వైసీపీ అంతర్గతంగా ఎదుర్కొంటున్న అంశాలు, అంటే అడ్రస్ చేస్తున్న అంశాలు. అలాగే బాహ్యంగా చూస్తే టీడీపీ తోటి, కూటమిలో ప్రధానంగా టీడీపీ తోటి జనసేన మీద అంతగా దాడి ఈ మధ్యకాలంలో లేదు. ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ గారిని టచ్ చేయట్లా. వాళ్ళ ప్రధాన ప్రత్యర్థిగా తెలుగుదేశాన్ని చూస్తున్నారు. తెలుగుదేశంతో దాడి చేయటం కోసం, తలపట్టడం కోసం బీజేపీని కూడా టచ్ చేయట్లా. తలపట్టడం కోసం వాళ్ళకేదో కార్యాచరణ ఉందిట. మరి అంటే బాధ్యుల తరఫున కాకుండా ఆ సంఘటనలకు బాధ్యులైన వారిని వెళ్ళి పరామర్శించి వాళ్ళని ఓదార్చి అవసరమైతే జైల్లో కలిసి రావటం ద్వారా మేము మా ఇమేజ్ని మరింత పెంచుకుంటున్నాం అని వైసీపీ నాయకత్వం భావిస్తుంది. కోటరీ విషయంలో కూడా చాలా స్పష్టంగా చెప్పారు మసూరెడ్డి గారు. మరి ఒకవేళ అదే నిజమైతే అంతకుముందు పవర్లో ఉన్న 5 ఏళ్ళు ఇప్పుడు పవర్ పోయిన తర్వాత 2 ఏళ్ళు అనుకుంటారు. 2 ఏళ్ళలో మరి ఎంతమంది కీలకమైన వ్యక్తులు, వివిధ రంగాల్లో నిష్ణాతులైన వాళ్ళు ఆయన్ని కలిసి తమ గోడు లేకపోతే తమ దగ్గర ఉన్న అంశాలేవో, ఇష్యూస్ ఏవో ఆయనతో షేర్ చేసుకోనుకున్న వాళ్ళు ఆయనతో కలిశారనేది లోకానికి తెలుసు, వాళ్ళ కోటరీకి తెలుసు, లోకంతో పాటు. సో మరి అదేమన్నా అడ్రస్ చేసే దిశగా జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా ప్రయత్నాలు చేస్తారా? వేచి చూడాలి. ఎందుకంటే అక్కడ అవుట్ గోయింగ్ ఉండదు, ఓన్లీ అవుట్ గోయింగ్. అంటే ఆయన మాట్లాడింది వెంటనే ఇన్కమింగ్ ఉండదు. వీళ్ళు చెప్పేది ఏదో ఆయన వింటారని ఇలా అనుకుంటారు, కానీ అదేం జరగట్లేదని చాలా సంఘటనలు నిరూపిస్తున్నాయి. బట్ ఆయనలో జనం ఒక మార్పు కోరుకుంటున్నారు. మారుతాడా లేదా అనేది కాలమే సమాధానం చెప్పండి.